రైట్కి అటు బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అప్డేట్స్ అయితే చూద్దాం. వీటికి సంబంధించి ఆల్రెడీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు అయితే తేలనున్నాయి. మొత్తంగా 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13% పోలింగ్ అయితే నమోదవడం జరిగింది. దీంతో విజయం ఎవరిని వరించనుందా అనే అంశంపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అధికార ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూసినప్పటికీ తుది ఫలితాలపై ఉత్కంఠ అయితే నెలకొంది. అభివృద్ధి కావాలా, ఆటవిక పాలన అంటూ కూడా ఎన్డీఏ ప్రచార సర్వం కొనసాగించిన ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠబంధన్ ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. ఉత్కంఠగా కొనసాగిన ఎన్నికల సమయంలో బీహారీల తీర్పు ఎటువైపో అని అసెంబ్లీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్కి ఈ బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను అయితే లెక్కిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తంగా 38 జిల్లాల్లోని మొత్తం 243 నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అయితే నిర్ణయించబడుతుంది. 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 8 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా ఓట్ల లెక్కింపు అయితే ప్రజెంట్ అయితే జరుగుతోంది. ఇక తొలి ట్రెండ్స్ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. అయితే తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాగఠబంధన్ వెనుకబడి ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రారంభ ఆధిక్యత కనబరుస్తోంది. అటు తేజస్వి యాదవ్ స్వయంగా తన కుటుంబం కంచుకోట అయిన వైశాలి జిల్లాలోని రాఘేపూర్లో నియోజకవర్గంలో అయితే ముందంజలో ఉన్నారు. ఆయన సోదరుడు జేజేడీ చీఫ్ అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా మహువా నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నందున ఈ ట్రెండ్లు మారే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మనోజ్ మరింత అప్డేట్స్ అయితే అందిస్తారు. మనోజ్, చెప్పండి, ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా మొదలయ్యాయి? రైట్ పద్మ, బీహార్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఉదయం 8 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ముందుగా పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ముందంజలో దూసుకెళ్తుంది. ఇప్పటికే 98 స్థానాల్లో ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ దూసుకెళ్తుంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ కూడా 58 స్థానాల్లో కొనసాగుతుంది. విపక్ష పార్టీ ఏదైతే అక్కడ బీహార్లో ఉన్నటువంటి మొత్తం 243 ఎన్నికల స్థానాల్లో 2 విడతల ఎన్నికలు జరిగాయి. నవంబర్ 6వ తేదీన, 11వ తేదీన 2 విడతల ఎన్నికలు జరిగాయి. ఇవాళ నవంబర్ 14వ తేదీన దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మొదటగా పోస్టల్ బ్యాలెట్ల స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎన్డీఏ దూసుకెళ్తుంది. ప్రధానంగా అక్కడ చూసుకుంటే ఏదైతే బీహార్లో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ ప్రధానంగా బీహార్కి సంబంధించినటువంటి ఆర్జేడీ ఆయన డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నారు. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా చేశారు. ఇప్పుడు తేజస్వి యాదవ్ కూడా బీహార్ సీఎం అభ్యర్థిగా కూడా ఆయన్నే ప్రకటించారు. తాజాగా మనం చూసుకుంటే ఆర్జేడీకి సంబంధించినటువంటి 58 స్థానాల్లో తేజస్వి యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఆయన పోటీ చేస్తున్నటువంటి రాఘేపూర్లో తేజస్వి యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఆయనకి సంబంధించినటువంటి తేజ్ ప్రతాప్ మహేవ్ అక్కడ సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ఆయన కూడా ముందంజలో కొనసాగుతున్నారు. ఇద్దరు సోదరులు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు ఇద్దరు ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు తారాపూర్ నుంచి సామ్రాట్ చౌదరి బీజేపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఆయన కూడా ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపుగా ఎన్డీఏ బీహార్లో 99 స్థానాల్లో అక్కడ విజయ దుందుంబి మోగిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మొత్తం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 122 స్థానాల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు బీహార్ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు బీహార్ ఎలక్షన్లో గత 2 నెలల నుంచి హోరాహోరీగా ప్రచారం చేశాయి. మొదటగా చూసుకుంటే ఎన్డీఏ అలయన్స్లో అక్కడ ఎన్డీఏ పార్టీ నుంచి బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక ఆర్జేడీ 101 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే మరోవైపు
నితీష్ కుమార్కి సంబంధించినటువంటి జనతాదళ్ యూనియన్ కూడా 101 స్థానాల్లో పోటీ చేశాయి. మరొక సంబంధించినటువంటి ఎల్జేపీ పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ కూడా 29 స్థానాల్లో ఆయన కూడా పోటీ చేశారు. మొత్తం బీహార్లో ఎన్డీఏకి సంబంధించినటువంటి 243 స్థానాల్లో పోటీ చేస్తే మరి విపక్ష పార్టీ అయినటువంటి ఏదైతే మహాగఠబంధన్ పేరుతో విపక్ష పార్టీ ఆర్జేడీకి సంబంధించినటువంటి 143 స్థానాల్లో పోటీ చేస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా చెరో 10 స్థానాల్లో అక్కడ పోటీ చేస్తుంది. టోటల్గా ఓవరాల్గా బీహార్ అసెంబ్లీ ట్రెండ్స్కి సంబంధించి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు బీహార్లో ఎన్డీఏకి సంబంధించినటువంటి 100 స్థానాలను క్రాస్ చేసింది. ఇప్పటికే ఎన్డీఏ ముందంజలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎవరు గతంలో 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ బీహార్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి అందరూ కూడా బీహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. క్యాబినెట్లో ఉన్నటువంటి 10 మంది కూడా బీహార్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా ముందంజలో కొనసాగుతున్నారు. ఇక తేజస్వి యాదవ్ అలాగే తేజ్ ప్రతాప్ సోదరులు ఇద్దరు కూడా ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు దానికి సంబంధించినటువంటి కొత్తగా బీహార్లో జన సురగ్ పార్టీ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కొనసాగుతున్నారో ఆయన ఓ కొత్త పార్టీని బీహార్లో ఆవిష్కరించారు. తను కొత్తగా తాను కూడా 243 స్థానాల్లో కూడా తన అభ్యర్థులను కూడా ఇప్పటికే బీహార్లో ప్రకటించి చురుగ్గా అక్కడ ఉన్నటువంటి అర్బన్ రూరల్ ఏరియాస్లో కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. మొత్తం 243 స్థానాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ తన అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఆయన కూడా ఇప్పుడు అర్లీగా అందుతున్న ట్రెండ్స్ ప్రకారం ఆయన కూడా 3 స్థానాల్లో అక్కడ ప్రశాంత్ కిషోర్ కొనసాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తంగా ఇప్పటివరకు చూసుకున్న అప్డేట్స్ ప్రకారం అటు బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా ఉత్కంఠ కొనసాగిస్తున్నాయి అనుకోవాలి. అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎవరికి వాళ్ళు అధికారం చేజెక్కించుకోవాలని చూస్తున్నాయి. అటు బీహార్లో అధికారం చేజెక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ తీసుకున్నట్లయితే 122 ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అప్డేట్ చూసుకుంటే మరోవైపు బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి మధ్య కూడా పోరు హోరాహోరీగా అయితే నడుస్తుంది. ఎన్డీఏ ప్రస్తుతం 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా మహాకూటమి 22 స్థానాల్లో అయితే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు ప్రశాంత్ కిషోర్ కి చెందిన జాన్ సోరస్ పార్టీ కూడా 2 స్థానాల్లో అయితే ఆధిక్యంలో ఉన్నట్టుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 117 సీట్ల ట్రెండ్లు అయితే విడుదలయ్యాయి. ఈ ట్రెండ్లు ఎన్డీఏ 74 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మహాకూటమి 44 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లుగా చూపిస్తున్నాయి. బీజేపీ అటు జేడీయూ కూడా ఒక్కొక్కటి కూడా 32 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మెజార్టీకి 122 సీట్లు అయితే అవసరం.
ఇక మొత్తంగా ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా ఉత్కంఠ అయితే నెలకొందని అనుకోవాలి. ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నట్లయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు కూడా 117 సీట్ల ట్రెండ్లు అయితే విడుదలయ్యాయి. ఈ ట్రెండ్లు చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ 74 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మహాకూటమి 44 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లయితే సూచిస్తున్నాయి. ఇటు బీజేపీ జేడీయూ కూడా ఒక్కొక్కటి 32 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగైతే మెజార్టీ కనిపిస్తుంది. ఇప్పుడు మెజార్టీ ఫిగర్ చూసుకున్నట్లయితే 122 సీట్లు అయితే అవసరమవుతాయి. మొత్తంగా ఎప్పటికప్పుడు కూడా ఒకటి దానికి ఒకటి పోటీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఈ బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు నుంచి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈసారి బీహార్ ఎన్నికల్లో మహిళలు భారీ స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ఉత్సాహకరమైన అంశం అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడ్డారు. ఇది రాష్ట్ర రాజకీయ అవగాహన పెరుగుతున్నదనడానికి ఒక నిదర్శనం అంటూ కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.